గతంలో ఉన్న ఏదైతే చిన్న చిన్న లోటుపాట్లన్నీ కూడా రెక్టిఫై చేయాలనేది రివ్యూ చేసుకొని బ్రహ్మాండంగా ఈసారి గతానికి భిన్నంగా చాలా బ్రహ్మాండమైన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. భక్తులు కూడా చాలా మటుకు సంతోషం కూడా వ్యక్తపరచడం కూడా జరుగుతూ ఉంది. మీ మీడియా మిత్రులు కూడా చాలామంది కూడా భక్తుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. సో ఈ 19వ తారీఖు నుంచి ఏదైతే ఈ బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయినాయో ఈ 19వ తారీఖు నుంచి వచ్చే భక్తులకు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా దర్శనాలు త్వరగా అయిపోయేటట్టు, అంటే వితిన్ 1 అవర్ మ్యాక్సిమం 1.5 అవర్ లోపల దర్శనాలు కంప్లీట్ చేసుకొని వెళ్ళేటట్టు, అలాగే శివభక్తులకు 19 నుంచి 23వ తారీఖు వరకు స్పర్శ దర్శనం కూడా ఏర్పాటు చేసేసి శివభక్తులకు కూడా ఇబ్బంది, అంటే శివమాల ధరించే వాళ్ళకందరికీ కూడా ఇబ్బంది లేకుండా చేయడం, అలాగే గతంలో ఎన్నడూ లేనట్టు విధంగా ప్రసాదాలు కూడా ఉచితంగా ఇవ్వాలని ఒక నిర్ణయం తీసుకొని ప్రభుత్వం, సో వాళ్ళకు కూడా వచ్చి దర్శనం చేసుకునే వాళ్ళకు ఉచితంగా కూడా ఒక లడ్డు ప్రసాదం ఉచితంగా కూడా ఇవ్వడం, అలాగే వాళ్ళకు ఉండడానికి, ఎందుకంటే మనకి ఈ క్షేత్రంలో లక్షలాది మంది భక్తులకు మనకు వసతి అనేది ఏర్పాటు చేయడం కష్టంగా ఉంది కాబట్టి అన్ని అకామిడేషన్ రూమ్స్ మనకి ఇక్కడ లేవు. చౌల్ట్రీస్ కానీ ఆ చౌల్ట్రీస్ కొంత షెడ్స్ గిడ్స్ ఇంకా ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేయాలి కాబట్టి ఎక్కడైతే మనం ప్లేసెస్ ఐడెంటిఫై చేసి అక్కడంతా కూడా పెండాల్స్ వేసేసి అక్కడ టాయిలెట్స్, వాటర్ ఫెసిలిటీ అన్నీ కూడా ఏర్పాటు చేసి భక్తులకు మ్యాక్సిమం ఇబ్బందికరంగా లేకుండా కూడా మేము ఈసారి చూడడం కూడా జరిగింది. దానికి భిన్నంగా ఈసారి డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏం చేసి డెవలప్మెంట్ యాంగిల్లో ఇంకా ప్రణాళికలు మేము సిద్ధం చేసుకుంటా ఉన్నాం. అంటే మా ప్రభుత్వం ఏర్పడి, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి 8 నెలలు అయింది కాబట్టి మాస్టర్ ప్లాన్ ఆల్రెడీ మాకు ఉంది. సో ఆ మాస్టర్ ప్లాన్ ఇంకా బెటర్గా ఇంప్రూవ్ చేయాలనే దాంతోనే మన గౌరవ ముఖ్యమంత్రి గారు దాని మీద కొంత రివ్యూస్ కూడా చేస్తూ ఉన్నారు. సో నాకు తెలిసే తొందరలోనే పూర్తి అవుతాయి. ఇప్పుడైతే మనకి ఒక క్యూ కాంప్లెక్స్ ఆల్రెడీ రెడీ అయిపోయింది. అంటే కొత్త క్యూ కాంప్లెక్స్ ఇప్పుడు ఉన్నది 17 బ్లాక్స్ మాత్రమే ఉన్నాయి. కొత్తది ఇంకా దాన్ని పెంచి ఇంకా బెటర్ దాంట్లో ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తే, అంటే తిరుమలలో ఉన్నలాగా ఏర్పాటు చేయాలనే దాని పద్ధతి. అంటే తిరుమల అంతా కాకపోయినా కూడా, ఎందుకంటే అక్కడ స్వామి దగ్గర దండిగా డబ్బులు ఉన్నాయి. ఈ స్వామి చాలా బీద స్వామి, ఇక్కడికి వచ్చే భక్తులు కూడా అంత బీద వాళ్ళే. అక్కడేమో 1000 రూపాయలు వేస్తే ఇక్కడ మా వాళ్ళు 5 రూపాయలు వేసే భక్తులు వస్తాయి. ఈయన ఇచ్చేవాడు కానీ తీసుకునే తక్కువ కాబట్టి, సో ఉన్న దాంట్లో మేము బెటర్గా ప్రభుత్వం నుంచి కూడా సపోర్ట్ తీసుకొని సో క్యూ కాంప్లెక్స్ ఒకటి తొందరలో మేము టెండర్స్ కూడా పిలవబోతూ ఉన్నాం. అలాగే ఏదైతే మన గుడి మెయిన్ గేట్ దగ్గర, అంటే కృష్ణదేవరాయ గోపురం దాటిన తర్వాత గంగాధర మండపం ఉంటుంది, అక్కడ నుంచి నంది మండపం వరకు కూడా ఒక సాలు మండపాలు సైడ్కు 2 లెఫ్ట్ సైడ్ ఏర్పాటు చేస్తే ఈ రథోత్సవం జరిగిన రోజు కూడా భక్తులకు అక్కడ కూర్చొని కానీ నిలబడ్డా చూసుకోవడానికి ఉంటుంది. రాత్రి వేళ లక్షణంగా దేవుడి ముందని పడుకోవడానికి కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా కొత్తగా ఏర్పాటు చేయబోతున్నాం. దాదాపు 100 కోట్ల రూపాయలతో అవి నిర్మించబోతా ఉన్నాం. తొందరలోనే వస్తాయి.